1:11. See that scripture, very important, very important. Yes, ready? 1, 2, 3, go. మీ పితరుల దేవుడైన యెహోవా, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడంటే, అందరు చెప్పండి, 1000 times, 1000 రెట్లు, 1000 సార్లు, 1000 రెట్లు, 1000 times. ఏంటి 1000 times? ఏంటి 1000 రెట్లు? ఎందుకు దేవుడు 1000 అనే నంబర్ని ఎంచుకున్నాడు? Why God picked this number? And why God is telling like this? Why God is telling like this? మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్య 1000 రెట్లు చేస్తాడంట. హల్లెలూయా. The Lord will multiply you 1000 times. ఓకే, ఒకసారి మీ పరిస్థితిని ఒక్కసారి గమనించుకోండి. మీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. థింక్ అబౌట్ యువర్ శాలరీ, థింక్ అబౌట్ యువర్ ప్రాపర్టీస్, థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్, థింక్ అబౌట్ యువర్ గ్రోతింగ్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానం ఒక్కసారి చూసుకుంటే 1% ఉంది. యు ఆర్ టచింగ్ 1%. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టుడే, మీరు నమ్మాలి, దేవుడు 1000 రెట్లు అంటేనే నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఐ కుడెంట్ డైజెస్ట్ దిస్ వర్డ్. 1000 రెట్లు. సరే, ఒక 10 సార్లు చెప్పండి 1000 రెట్లని ప్లీజ్. ఎందుకంటే ఇంకోటి ఈ సర్మన్ అంత ఈజీ కాదు, మీరు డైజెస్ట్ చేసుకోండి. నాకే 2-3 గంటలు పట్టింది నాకు. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు లిజన్. 10 సార్లు చెప్పండి 1000 రెట్లు, 1000 రెట్లని చెప్తాను. ఆ మైండ్ ట్యూన్ చేయండి. 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 times, 1000 times, 1000 times, 1000 times, 1000 times, 1000 times, 1000 times. 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 times, 1000 times, 1000 times. ఒక్కసారి ఊహించుకోండి, నీ జీతము 1000 రెట్లు పెరిగితే ఎలా ఉంటుంది? మీ ప్రాపర్టీస్ 1000 రెట్లు పెరిగితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. మీ ఆత్మలో ఉన్న అభిషేకము 1000 రెట్లు పెరిగితే ఎలా ఉంటుంది? హల్లెలూయా. నీ కుటుంబ జనసంఖ్య, నీ ఫ్యామిలీ స్థితిగతులు 1000 times పెరిగితే ఎలా ఉంటుంది? ఓ, నువ్వు డైజెస్ట్ చేసుకోలేవు. దయచేసి సర్మన్ని కొట్టే బాక. లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నీ నరాల్లోకి, ఎముకల్లోకి, మాంసంలోకి ఈ సర్మన్ని డిపాజిట్ చెయ్యి. నీకు ఈరోజు ఏమీ లేదేమో నీ జీవితంలో. అసలు ఐ థింక్ యు ఆర్ సీయింగ్ పీనట్స్. నువ్వు పల్లీలు చిన్న చిన్నవి, నీ స్థితిగతులు, నీ ఆలోచన విధానం అన్ని బుడ్డిగా లిల్లీ పుట్టిగా ఉన్నాయేమో. చాలు 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 అని. నో, ఈరోజు నీ లాంగ్వేజ్ మార్చాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు మాటిస్తున్నాడు, 1000 రెట్లు చేస్తానని. ఆమేన్. వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్, ఐ విల్ మల్టిప్లై 1000 times. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ జనసంఖ్యను దేవుడు 1000 రెట్లు మారుస్తానంటున్నాడు. I will multiply 1000 times. I will multiply 1000 times. 1000 రూపీస్ కాదు, 1000 సార్లు మల్టిప్లై చేస్తానని దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. When you believe this, the Lord will do mighty things in your life. ఆమేన్, ఆమేన్. మీరు మొట్టమొదటగా మీ లైఫ్లో అప్లై చేసుకోవాల్సినటువంటి విధానము ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, అప్లై ఇన్ యువర్ శాలరీ. నీకు ఇన్కమ్ వచ్చే దగ్గర అప్లై చేసుకో. దేవుడు నా జీతం 1000 రెట్లుగా మార్చును గాక. ఆమేన్. మా ఓనర్ మార్చడు, మా దగ్గర అంత ఇవ్వరండి, మా కష్టం అండి, తీసేసి వేరే దగ్గర ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బట్ ఈరోజు ఈ మాటను నువ్వు నమ్మితే, దేవుడు నా జీవితంలో 1000 రెట్లు చేస్తాడా అని నువ్వు ఎప్పుడైతే నమ్మగలిగితే, దేవుడు 1000 రెట్లు చేసి చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. The Lord will multiply your lifestyle with 1000 times in Jesus' name. Amen. So that is something
బియాండ్ యువర్ ఇమాజినేషన్స్. నీ ఊహలకు అందనిది, ఊహలకు మించినది ఇది. అసలు నాకు 1000 రెట్ల ప్రభా, ఇప్పుడు ఏదో 50 మంది 60 మంది 70 మంది వస్తున్నారు, దీనికి 1000 రెట్లు అంటే ఎంత? 5,000, 70,000, 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 రెట్లు, 1000 రెట్లు. చూసారా, మైండ్లో లేదు క్యాలిక్యులేషన్, ఎగిరిపోయింది. అంత గొప్పోడే నామేన్. హల్లెలూయా. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడిని మెజర్ చేయకు, దేవుడిని సామర్థ్యాన్ని బట్టి నువ్వు మెజర్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. The Lord is telling today, I will multiply 1,000 times in Jesus name. ఆమేన్. ఆయన చేసి తీరతాడు. ఆమేన్. ఈ వాక్యాన్ని నమ్మినోడు, ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకోబోతున్నాడు, ఈ వాక్యాన్ని విశ్వసించినోడు, ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నాడు, దేవుడు నన్ను ఏదేమైనా 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు, 1000 రెట్లు నిలబడతాడు, 1000 రెట్లు హెచ్చిస్తాడు, 1000 రెట్లు దీవిస్తాడు, 1000 రెట్లు నన్ను బాగు చేస్తాడు అని నువ్వు నమ్మిన ఎడల నీ వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. 1,000 times, 1,000 times. ఓ మై గాడ్, 1,000 times మామూలు విషయం కాదు ఇది. 1,000 times, 1,000 times. బైబిల్లో కొన్ని దగ్గరలో ఈ 1000 అనే పదాన్ని దేవుడు ఎక్కువ వాడుతున్నాడు. 1,000 అనే పదాన్ని అనేక సార్లు వాడుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు 1000 రూపీస్ నోట్ ఉందా? ఎందుకు లేదు? ఆడికి నచ్చలేదు, అది ఆడికి నచ్చలే, అందుకే తీసేసాడు. కానీ వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడి కొరకు ఒక స్క్రిప్చర్ రెడీ చేశాడు దేవుడు. ఓకే, లెట్ మీ షో దాట్. రెవల్యూషన్ 20 verse number 1. ఇండియాలో ఏ నోటు ఉంది? పెద్ద నోటు. అది రాదు, అది పోదు మన దగ్గరికి. అది వస్తే ఒక 6 నెలల తర్వాత చూస్తాం, అది పోతే సంవత్సరం దాకా రాదు. ఏది? 2,000 రూపాయలు. చాలాసార్లు అంటారు చాలామంది, అబ్బా ఈ నోటును చూసి ఎన్ని రోజులు అయింది పెద్ద. హల్లెలూయా. ఫ్యూచర్లో అయ్యే మన దగ్గర ఉండును గాక. ఆమేన్, ఆమె కట్టలే. 20 verse number 1. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగవచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఓ మై గాడ్. అపవాది 1000 సంవత్సరాలు బంధింపబడబోతుంది. ఆమేన్, ఆమేన్. సో ఈ 1000 అనే నంబర్ వాడికి అసలు నచ్చదు, ఎందుకంటే ఈ 1000 అనే నంబర్ దేవుడికి ఇష్టం కాబట్టి. God loves this number 1,000. That's why devil hates this number. అందుకనే వాడిని ఏం చేయబోతున్నాడు దేవుడు? 1000 సంవత్సరాలు వాడిని బంధించబోతున్నాడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల్ని 430 సంవత్సరాలు బంధించాడు. సంసోన్ని బంధించాడు. ఎంతో మంది పరిశుద్ధుల జీవితాలని వాడు బంధించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేక మంది కూడా ఎన్నో బంధకాల్లో ఉన్నారు. Devil has been tormenting you and bounding you from many years. వీటన్నిటికీ దేవుడు పగ తీర్చుకోబోతున్నాడు. అపవాది ఎన్ని సంవత్సరాలు బంధించబడబోతుంది? చెప్పాలి. అందుకనే ఈ 1000 అనే పదం అసలు అపవాదికి నచ్చనగాక నచ్చదు. అందుకనే భారతదేశంలో, ఇండియాలో ఏం తీసేశారు? 1000 రూపాయల, అసలు ఎతికినా కనిపించదు 1000 రూపాయల నోటు, వెతికినా కనిపించదు 1000 రూపాయల నోటు. ఎందుకంటే వాడు నోటు తీసేయచ్చేమో, కానీ వాడు పనిష్మెంట్ మాత్రం వాడు తీసుకోలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. 1000 years బాటమ్లెస్ పిట్లో వాడు 1000 సంవత్సరాలు బంధించబడబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు అపవాదిని బంధించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? అంటే 1000 సంవత్సరాలు వాళ్ళు బంధింపబడితే మనమేం చేస్తుంటాం? ఆ 1000 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. 1000 years రూలింగ్ అంటారు దాన్ని. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళ్తారు అప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడు ఆ 1000 years పరిపాలనలో చాలా జాగ్రత్త గమనించండి. సింహము గొర్రె పిల్ల పక్క పక్కన కూర్చుంటుంది. ఈజ్ దట్ పాసిబుల్?
ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ దట్ పాసిబుల్? ఇప్పుడున్న జనరేషన్ అది కుదరదు. సింహము గొర్రెపిల్ల పక్క పక్కన కూర్చుంటుంది ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో. ఎందుకు? ఆ బలవంతుడిని దేవుడు 1000 సంవత్సరాలు బంధించేస్తాడు కాబట్టి. కానీ ఇప్పుడు మేక కాదు కదా, మేక బొచ్చు దొరికినా అది వదిలిపెట్టదు. ఏది? అస్సలు వదిలిపెట్టదు. మేక తోకలు, తర్వాత బొచ్చు, ఆ స్కిన్ను, పేగులు ఏది వదిలిపెట్టిన సింహము తిని చీల్చి పడేస్తుంది. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సింహము గొర్రెపిల్ల పక్క పక్కన కూర్చుంటుంది. ఆమెన్, ఆమెన్. అంటే అంత సమాధానము, అంత నెమ్మది 1000 సంవత్సరాల్లో ఉండబోతుంది. ఆమెన్. దేర్ విల్ బి పీస్, దెర్ ఇస్ నో గ్రడ్జ్. పగ, ప్రతీకారాలు, ఉడుకు రక్తము ఇవన్నీ 1000 సంవత్సరాల్లో ఉండవు. ఆమెన్. సో ఈ రోజు నుంచి కాదు, ఆయన అనాది కాలం నుంచి ఈ 1000 అనే నంబర్ గురించి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. సో ముందు అపవాది గురించి చెప్పి ఆ తర్వాత మన గురించి చెప్దాం. ఆమెన్. ఆ తర్వాత దేవుడి గురించి చెప్తాను. హల్లెలూయా. సో ఫస్ట్ వాడు 1000 సంవత్సరాలు వాడిని దేవుడు ఏం చేయబోతున్నాడు? బంధించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు నిన్ను బంధించాడు? నువ్వు పుట్టిన మొదలుకొని 20, 30, 40 సంవత్సరాల్లో నువ్వు ఎన్నో బంధకాల్లో ఉన్నావు. ఇంకా కొన్ని బంధకాల్లో విడిపించబడ్డావు, కానీ ఇంకొన్ని బంధకాల్లో ఇరుక్కో ఉన్నావు. ఇంకా ఎంతమంది బంధకాల్లో ఉన్నారు? నో ప్రాబ్లం. అప్పులనే బంధకము, వ్యాధులనే బంధకాలు, కోపం అనే బంధకము, బలహీనతలు ఎన్నెన్నో ఉన్నాయి లోపల బంధకాలు. మరి మిమ్మల్ని ఇంత బంధకాల్లో పెట్టిన వాడిని దేవుడు విడిచిపెడతాడా? చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి గట్టిగా. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, పగ తీర్చుకున్నట నా వశం అని. దేవుడు అపవాది మీద పగ తీర్చుకోబోతున్నాడు. 1000 సంవత్సరాలు వాడిని దేవుడు ఏం చేయబోతున్నాడు? బంధించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. లెట్స్ గో టు రెవల్యూషన్ 20 వర్స్ నంబర్ 4. 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఓ మై గాడ్. హల్లెలూయా. సో 1000 సంవత్సరాలు వాడికి కష్టాలు, 1000 సంవత్సరాలు దేవుడు వాడిని బంధించబోతున్నాడు. అదే 1000 సంవత్సరాలు మనకి ఎలా ఉండబోతుంది? రాజ్యము మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దానియేలు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యం వెళ్ళాలని. సెయింట్స్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ షల్ రూల్ అండ్ రెయిన్. ఆమేన్, ఆమేన్. మళ్ళీ ఇంకొకసారి చదవండి. 5 వండర్ఫుల్ స్క్రిప్చర్ చూడండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నారు తెలుసా? కొత్త ఆకాశము కొత్త భూమి మళ్ళీ క్రియేట్ కాబోతుంది. ఆ కొత్త భూమిలో యేసు ప్రభు ఉంటాడు. ఒకవేళ యేసు ప్రభు అమెరికా చూసుకుంటాడేమో, నువ్వు ఇండియా చూసుకుంటావు. నువ్వు ఇండియా చూసుకుంటావేమో, నువ్వు పాకిస్తాన్ చూసుకుంటావు. నువ్వు పాకిస్తాన్ చూసుకుంటావేమో, నువ్వు దుబాయ్ చూసుకుంటావు. అట్లా యేసు క్రీస్తు ప్రభువుల వారితో మనం ఏం చేయబోతున్నాం? రాజ్యం వెళ్ళబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. 1000 years మీరు రూల్ చేస్తారు. ఆమేన్. ఒక్కరోజు కాదు, ఇక్కడున్న లోకల్ సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముక్కి మూలిగితే 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. మనం ఎన్ని సంవత్సరాలు? అందుకే ఇక్కడికి అమ్ముకున్నాం. ఆమేన్. లేదంటే మనం పోటీ చేయలేక ఏంటి రాజకీయాల్లో? 1000 సంవత్సరాలు ఎవరు పరిపాలిస్తారు? చెప్పాలి, మనమే పరిపాలిస్తాం. యునానిమస్ అంటే నీకు పోటీ ఎవరు లేరు, నీకు పోటీ ఎవరు రారు, అసలు ఎవడు లేడు నీకు యాంటీ నీ స్టేట్లో. హల్లెలూయా. సో ఆ 1000 సంవత్సరాలు ఓటింగ్ ఉండదు. దేవుడు సింపుల్గా పిక్ చేసుకున్నా, నువ్వు అక్కడ పలానా రాజ్యమేలు, నువ్వు అక్కడ రాజ్యమేలు, నువ్వు ఈ స్టేట్ చూసుకో, నువ్వు ఈ కంట్రీ చూసుకో అని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇంకోటి 1000 సంవత్సరాలు ఎంతమంది ఉండరు? సెలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్. ఆమేన్. ఆ 1000 సంవత్సరాల్లో మనం ఉండదేమో గాక. ఆమేన్. ఒకవేళ ఇక్కడ నువ్వు సీఎం అవ్వలేదేమో, పిఎం అవ్వలేదేమో, బాధపడకు. పక్కన చెప్పి బాధపడకు. నాకు కోరిక ఉంది పిఎం అవ్వాలని, సీఎం అవ్వాలని, బట్ ఫైనల్లీ ఒకరోజు అవుతాను. ఆమేన్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దేవుడు తెలుసా?
యేసు క్రీస్తుతో మీరు కూడా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. యూ విల్ రూల్ మ్యాన్, యూ విల్ రూల్. ఏ సీఎం అయినా ఏపీఎం అయినా 5-10 సంవత్సరాలే, దానికి మించి 1000 సంవత్సరాలు ఎవరు ఉండలేరు. కానీ మనం ఉండబోతున్నాం. ఆమెన్, ఆమెన్. 1000 సంవత్సరాలు వాడు ఎక్కడ ఉండబోతున్నాడు? బంధింపబడబోతున్నాడు. కానీ 1000 సంవత్సరాలు మనము చెప్పాలి, ఆ రాజ్యం వెళ్ళబోతున్నాం. చెప్పండి, నేను 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళబోతున్నాను. నేను 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళబోతున్నాను. గట్టిగా చెప్పండి, నేను 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళబోతున్నాను యేసయ్యతో. నేను యేసయ్యతో కలిసి 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళబోతున్నాను. And this is a future sermon. This will happen in the coming days. Amen. ఇది జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది. 1000 times he will exalt you. 1000 times he will bless you. 1000 times he will, make you rich. 1000 times. 1000 times. ఈ రోజు నుంచి ఒకటే మైండ్లో, నోట్లో, అన్నిట్లో 1000 రెట్లు నేను దీవించబడతాను. 1000 రెట్లు నేను దీవించబడతాను. కోల్పోయిన వాటి గురించి బాధపడకు, నష్టపోయిన వాటి గురించి బాధపడకు. చాలామంది అప్పులైపోయి ఆస్తిపాస్తులు అమ్మేసుకున్నారు. ఇళ్ళు, వాకిళ్ళు, ల్యాండ్లు, ఆ బండ్లు, కార్లు అన్నీ అమ్మేసుకున్నారేమో. ఓహో, ఏం బాధపడకు. దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యూ ఆల్. దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యూ ఆల్. నీ జీవితంలో నువ్వు ఏది నష్టపోయినా, ఏది కూలిపోయినా దేవుడు 1000 రెట్లు ఇస్తాడు. ఆమెన్. 2 అది పాత నిబంధన, ఓల్డ్ సర్మన్. అది ఎంత? డబుల్ ఓల్డ్. అది ఇప్పుడు ఎంత? 1000 రెట్లు. 1000 రెట్లు ఇస్తాడు దేవుడు. డోంట్ లిమిట్ గాడ్, డోంట్ లిమిట్ గాడ్. ఇంకోటి, ఎలీషా అడిగింది దేవుణ్ణి కాదు, ఏలియానే. అందుకే 2 అడిగాడు. అదే ఎలీషా దేవుణ్ణి అడిగి ఉంటే ఇంకా భయంకరంగా ఇచ్చేవాడు. ఆమెన్. తన జ్ఞానము కొలది 2 అడిగాడు. కానీ మన జ్ఞానము కొలది, మనం ఎప్పుడైతే వాక్యం చదువుతున్నామో మనకు ఒక జ్ఞానం వస్తుంది. అదేం తెలుసా? 1000 జ్ఞానం. ఆమెన్, ఆమెన్. 1000 బలం దేవుడు మనకిచ్చును గాక. 1000 శక్తి దేవుడు మనకిచ్చును గాక. 1000 అభిషేకం దేవుడు మనకిచ్చును గాక. 1000 కృప దేవుడు మనకిచ్చును గాక. 1000 కనికరము దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునేదము గాక. దట్స్ ద 1000 times. 1000 సంవత్సరాలు మీరు ఏం చేయబోతున్నారు చెప్పాలి. మాలో పక్కన వీడి ముఖం అనేరు. సో 1000 సంవత్సరాలు అపవాది బంధించబడుతున్నాడు. 1000 సంవత్సరాలు మనం పరిపాలించబోతున్నాం. ఆమెన్. అండ్ ఫ్యూచర్ పిఎంస్ మనమందరం. ఆమెన్. ఫ్యూచర్ సీఎంస్ మనమందరం. ఆమెన్. మన గతంలో మనము ప్యూను కూడా పనికిరాలేదేమో, మనం గతంలో మనం కాంపౌండర్ కూడా పనికిరాలేదేమో, మన గతంలో అటెండర్ కూడా పనికిరాలేదేమో. దేవుడు మనల్ని ఫ్యూచర్లో రాజులుగా చేయబోతున్నాడు. ఆమెన్. వీఆర్ ఆల్రెడీ కింగ్స్. దట్స్ వై వీఆర్ గోనా రూల్ అండ్ రెయిన్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఆమెన్. దేవుడు మనల్ని రాజ్యాలు ఇవ్వలేదు, ముందు రాజులుగా చేసి ఆ తర్వాత రాజ్యాలు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎవరైతే నేను రాజైన యాచక సమూహం అని నమ్ముతారో వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారితో ఏమవుతారు తెలుసా? రాజ్యం వెళ్తారు. ఆమెన్. దే విల్ రూల్ విత్ జీసస్. దే విల్ రూల్ విత్ జీసస్. చెప్పండి, ఐ యామ్ ఏ ఫ్యూచర్ పిఎం. నేను ఫ్యూచర్లో నేనే పిఎంని. చెప్పలేను దేవుడు నీకు ఏ రాష్ట్రం ఇస్తాడో, ఏ దేశం ఇస్తాడో నాకు తెలియదు. బట్ 1000 yearsలో నిన్ను ఏదో ఒక దాంట్లో దేవుడు నాయకుడిగా, అధికారిగా, ఆ రాజకీయాల్లోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఆమెన్, ఆమెన్. ద లార్డ్ విల్ బ్రింగ్ యూ పీపుల్ ఇన్ టు పొలిటికల్ థింగ్స్. ఆమెన్. అక్కడ నీకు అపోజిషన్ పార్టీ ఎక్కడుంటుంది తెలుసా? నరకంలో ఉంటుంది. అక్కడ చేయడు, వాడు బంధించబడి ఉంటాడు అపోజిషన్లో. అపోజిషన్ పార్టీ అసలు వాడిని బంధించి పడేశాడు దేవుడు 1000 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. 1000 number is beyond your imagination. 1000 number 1000 ఎకరాలు లేదా 1000 square yards. ఇంకా దేవుడు అన్ని 1000లో ఇయ్యాలి. ఆమేన్. 1000 దేవుడు నన్ను దీవించబోతున్నాడు. 1000 దేవుడు నన్ను బలపరచబోతున్నాడు. 1000 దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు నువ్వు నమ్మగలిగితే you will receive 1000 times in your life. Amen. Amen. Let's go to Isaiah 60 verse number 22. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. 1000. God loves this number. God loves this number.
వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎన్నిక లేని వాడు బలమైన జనము అగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. తొందరగా దేవుడు చేయబోతున్నాడని ఆయన మాటిస్తున్నాడు. ఆమేన్. యెహోవానగు నేను తగిన కాలములో, అంటే దేవుడు ఏం మాటిస్తున్నాడు? ఒక్కొక్కడు 1000 మందితో సమానము. యు ఆర్ 1 person ఈక్వల్ టు 1000 persons. ఆమేన్, ఆమేన్. వారిలో ఒంటరి అయిన వాడు, ఎందుకు దేవుడు నిన్ను ఒంటరి వాడిని చేస్తాడు తెలుసు? ఒక్కొక్కసారి నీకు భార్య ఉన్నా లేనట్టే ఉంటుంది, నీకు భర్త ఉన్నా లేనట్టే ఉంటుంది, నీకు పిల్లలున్నా తల్లిదండ్రులు ఉన్నా లేనట్టే ఉంటుంది. యు ఫీల్ అలోన్నెస్, యు ఫీల్ లోన్లీనెస్ సమ్ టైమ్స్. అప్పుడు నువ్వు ఈ స్క్రిప్చర్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒంటరి వాడిని అయ్యానా, నేను 1000 మందిలాగా మారబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒంటరి అయిన వాడు 1000 మంది, అంటే ఒక్కడు ఎలా 1000 మంది అవుతాడు అసలు? అదే డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. అది చాలా కష్టం, అది డైజెస్ట్ చేసుకోవడం. యేసు నామములో దీన్ని మనము నమ్మెదము గాక. ఆమేన్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను. వెరీ సింపుల్. నిన్ను ఒక్కడనే పెడతారు, 1000 మంది ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు పోతే కాదు, ఒక్కడుంటావు నువ్వు. కండలు తిరిగిన భయంకరమైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఏం చేయగలవు నువ్వు వాళ్ళని? 1000 మందిని కష్టం బ్రదర్. మా హ్యాండ్ 10 మందిని కొడతాను, లేదా ఒక 20 మందిని కొట్టగలను, లేదా ఒక మ్యాక్సిమం ఒక కర్ర కత్తి ఉంటే ఒక 50 మందిని కొడతాను అని మనం అనుకుంటామేమో. నో 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 నో. మీలో ఒంటరి అయిన వాడు చెప్పాలి 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు, ఎన్నిక లేనివాడు అంటే నువ్వు 1000 మందికి మినిమం మనం జవాబు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. మే ద లార్డ్ ఇంక్రీజ్ ద ఈజియం కౌంట్ ఇంటూ thousands ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఇప్పుడు 10, 50, 100 చూస్తున్నామేమో మినిస్ట్రీలో. రేపొద్దున వేల సంఖ్య దేవుడు మినిస్ట్రీలో చూపించును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకటే మాట అంటున్నాడు, నేను 1000 రెట్లు ఎక్కువ చేస్తానన్నాడు. మొట్టమొదటిగా జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేస్తానన్నాడు. ఈ వాగ్దానం మనకే. ఆమేన్. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, అంటే యు బిలాంగ్స్ టు అండ్ యు ఆర్ ఈక్వల్ టు 1000 members. అందుకని చాలా మంది అంటారు వాడికి 1000 ఏనుగుల బలం ఉందిరా అంటారు. లావుటోళ్ళని చూసి ఏమంటారు? ఏనుగులాగా ఉన్నాడు రా, దున్నపోతులాగా ఉన్నాడు రా. అంటే ఒక బలిష్టమైన దానితో ఆ వ్యక్తిని పోలుస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు అతి బలము అతి జ్ఞానము దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అసలు 0 ఉందా నీలో ప్రాపర్టీ? నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదకు మహాభివృద్ధిని చేసే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జనసంఖ్యనే కాదు, నిన్ను కూడా 1000 రెట్లు బలవంతుడుగా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు క్లెయిమ్, యు నీడ్ టు ప్రొఫెసై దిస్. నేను ఒంటరి అయిన వాడిని 1000 మంది అవుతాను, ఎన్నిక లేని వాడిని బలమైన జనం అవుతాను. ఎస్, ద లార్డ్ టోల్డ్ మీ అండ్ ఐ విల్ షూర్ కన్ఫర్మ్, నేను అవుతాను అని నువ్వు నమ్మాలి. ఆమేన్. ఇఫ్ యు బిలీవ్ యు రిసీవ్ 1000 times. ఆమేన్. నువ్వు 1000 times నువ్వు డెఫినెట్గా పొందుకుంటావు. నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి 1000 times పొందుకుంటావు. ఆమేన్. దిస్ ఈజ్ ద ఎండ్ టైమ్ రెవల్యూషన్ అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ టైమ్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది అంత్యకాలపు ఆశీర్వాదం. ఆమేన్. ఎన్ని రెట్లు? ఎన్ని రెట్లు? ఎన్ని రెట్లు? ఎన్ని రెట్లు? ఒక్కసారి ఊహించండి. నీ జీతం ఒక 10,000 20,000 ఏమో, 1000 రెట్లు అయితే అమ్మ అంతొద్దు బ్రదర్, నాకు అంతొద్దు బ్రదర్, నాకు అంత జీతం వద్దు, నాకు ఒక 30,000-50,000 చాలు చాలు. If God bless you, man, don't try to tell stop and if someone is trying to bless you, come on man, come on. Hallelujah. So I want to see a harvest. నేను చాలు అనకూడదు అనుకుంటున్నాను, మీరు కూడా అనకండి. ఆమేన్. చాలు, ఒక అన్నం తప్ప, ఇంకా ఒక అన్నం తప్ప మిగతావన్నీ చాలు అనండి, అనకండి. అన్నం తినేటాడ చాలు, ఎక్కువ తినలేను, అంత చాలు, అంతే. ఇంకా మిగతా ఏ విషయాల్లో కూడా చాలు అని
చాలు అని దేవుడు ప్రత్యక్షమై ఒక 1000 కోట్లు ఇచ్చాడు అనుకో, ప్రభా ఈ జన్మకి చాలంటారు మీరు. మన నోర్లు మామూలు నోర్లు కాదుగా, ఈ జన్మకివి నేను, నా పిల్లలు, నా కుటుంబం తినేసి బతుకుతాం అంతే. నేను ఒకటే అంటాను, సరిపో ప్రభా. ఎట్లా సరిపో ప్రభా, 1000 కోట్లే నాన్న, సరిపో ప్రభా. ఆమెన్ ఆమెన్. రే ఇంతేం చేసుకుంటావురా అంటాడు దేవుడు. అది నీ మైండ్, అది ఆయన మైండ్ కాదు, మన చీప్ మైండ్ అది. మంది అసలు రెడ్ బస్ అంతే. ఇది మామూలు మైండ్. అసలు ఇదంతా చీప్ ఇంకెక్కడ లేదు తెలుసా, చీప్ మైండ్ ఇది. ఆడేమో 10,000 చీర ఉంటుంది, అక్కడేమో 100 రూపాయల చీర ఉంటుంది. ఇది కట్టుకో చాలు అంటాడు ఎనిమిది. అక్కడ 10,000 చీర ఉంటుంది, ఇక్కడ 1000 రూపాయల చీర ఉంటుంది, 100 రూపాయల చీర ఉంటుంది. మస్తు అయిపోయింది చాలు, ఇది నీ ముఖానికి దిక్కుపో. ఎప్పుడే 1,00,000 రూపాయల చీర కొనిస్తావు? ఎప్పుడు మీరు 1,00,000 రూపాయల చీర కొనిస్తారు? మాకేమన్నా భలే కొనిచ్చారు బ్రదర్. మాకు కూడా ఏం కొనిలేదు, మేము కొనేం వాళ్ళం కొనేం. మీరు ఇస్తే తీసుకుంటాం. క్రిస్మస్కి ఇస్తాం కదా, క్రిస్మస్కి ఇస్తాం కదా, మనకు అలవాటు. ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఆమెన్ ఆమెన్. నీ చెయ్య పెద్దగా వాళ్ళ. ఆమెన్. బికాస్ దిస్ గాడ్ బ్లెసెస్ 1000 times మోర్. ఈ దేవుడు 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. ఆమెన్ ఆమెన్. నూతన నిబంధనలో ఉన్న మీ అందరూ కూడా 1000 రెట్లు దీవించబడతారు. ఆమెన్. ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా 1000 రెట్లు దీవించబడతారు. ఆమెన్. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనము అగుతాడు. ఆమెన్. హల్లెలూయా. లెట్స్ గో టు జడ్జెస్ 15:16. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అండర్లైన్ దట్ స్క్రిప్చర్. సంసోను అనే వ్యక్తి గాడిద దవడ ఎముకలను విరిచి సడన్గా 1000 మందిని చంపేశాడు. ఎలా చంపుంటాడు 1000 మందిని? మనం అదంతా స్టోరీలు, సినిమా అనుకుంటాం. ఇవన్నీ 100 కాదు, మహోడు 1000 మందిని చంపాడు. సినిమాలో 100 మందే, రియల్ లైఫ్లో 1000 మందిని చంపాడు. ఆ అనాయింటింగ్ ఎవరిచ్చారు సంసోన్కి? ద లార్డ్ ఆల్ మైటీ. బికాజ్ ఏమో 999 ఆఫర్ అని పెట్టచ్చు కదా, ఎందుకు కరెక్ట్గా 1000 మందినే చంపాడు? దట్స్ ద కౌంట్ ఆఫ్ గాడ్ అండ్ దట్స్ ద బ్లెస్సింగ్. ఆమెన్ ఆమెన్. నేను 1000 కష్టాలని జయించాను. ఆమెన్. నేను 100,000 ప్రాబ్లమ్స్ని జయించాను. అదొక టెస్టిమనీగా మారుతుంది. ఆమెన్. హల్లెలూయా. చూడండి, సంసోను రూఢిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను గాడిద దవడ ఎముక విరిచి 1000 మందిని హతము చేశాను. ఐ కిల్డ్ 1000 people at a time. ఆమెన్. ఈరోజు మీ మీదకి 100,000 దురాత్మలు వచ్చిన వాటిని మీరు ఈరోజు పొందుకోబోతున్న శక్తితో హతము చేయగలరు. ఆమెన్. You can destroy thousands of demons which is raised against you. మీ మీదకి లేచిన 100,000 దురాత్మల్ని మీరు హతము చేయగలరు. ఆమెన్ ఆమెన్. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు 1000 దురాత్మల్ని హతము చేయగలరు. ఆమెన్. మనలాంటివాడే సంసోను, మనలాంటివాడే. లావు కండలు మొత్తం అంతా మనలాంటివాడే. కానీ దేవుడు అతనికి 1000 మందిని చంపే అభిషేకమును ఎక్కడ చూసినా, అసలు ఆయన చంపే లిస్టు 2-3 ఉండవు, వేలే. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే 1000 సంఖ్యలో ఇచ్చే దీవెన గల దేవుడు ఎవరితో ఉన్నాడు? సంసోనుతో ఉన్నాడు. ఆమెన్. Hallelujah. So the Lord is with Samson, the same God is with us. Amen. అదే దేవుడు, సంసోను దేవుడు, అబ్రహాము దేవుడు మనతో ఉన్నాడు. ఆమెన్ ఆమెన్. సంసోనుకి ఇచ్చిన కృప దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు 1000 అనే నంబర్ని మీ మైండ్లోంచి డిలీట్ చేయకండి. డోంట్ డిలీట్. 1000 రూపీస్ కాదు, కింద ఏమైనా 1000 times the Lord will bless you.
1000 రెట్లు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. 1000 రెట్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. 1000 రెట్లు దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమెన్. 1000 టైమ్స్ ఎవడు బ్లెస్ అయినా అవ్వకపోయినా ఈ వాక్యం వింటున్నా మీరు బ్లెస్ అవుతారు. ఆమెన్. బికాస్ దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ఫ్రమ్ బైబుల్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మాట, నా మాట కాదు. ఆమెన్. ఆయన మాటే నా మాట. ఆమెన్. 1000 రెట్లు మీరు దీవించబడతారు. ఆమెన్. నేను 1000 రెట్లు దీవించబడును గాక, నేను 1000 రెట్లు ఎదుగును గాక. 1000 టైమ్స్. చిన్నప్పటి నుంచి సమూయేలు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు కానీ మనుషుల దయందును యేసు దేవుని దయందును వర్ధిల్లుతూ వచ్చారని లేఖనములు సెలవిస్తున్నాయి. దే హావ్ బీన్ ప్రాస్పరింగ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి బ్లెస్ అవ్వాలి. మనం చిన్నప్పటి నుంచి బ్లెస్ అవ్వాలి. మీరిచ్చే ప్రాపర్టీస్ వల్ల బతకూడదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి బ్లెస్ అవ్వాలి. ఆమెన్. ఆమెన్. మీరు ఇస్తే గుడిసిస్తారు, రేకులు షెడ్ ఇస్తారు, ఇంకా డొక్కు లోనా ఇస్తారు, పుచ్చిపోయిన బండి ఇస్తారు, ఇంకా శపించబడిన స్థలాలు ఇస్తారు. వాళ్ళు ముసిలోళ్ళు అయిపోయి పళ్ళు ఊడుతుంటాయి. అప్పుడు ఇస్తారు మీరు వాళ్ళకి. నేను కోరుకుంటున్నాను ఈ చిన్ననాటి స్థితి నుంచి వీరు దీవించబడును గాక. Amen. Let the grace of God come upon their lives in Jesus name. Amen. Amen. ఈ జీఎంలో చిన్న పిల్లలు కూడా దీవించబడతారు. ఆమెన్. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అది వేరే విషయం, అది వేరే లెవెల్లో దీవించబడతారు. వీళ్ళు చిన్నప్పుడే దీవించబడతారు. ఆమెన్. 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 వీళ్ళ ఆశీర్వాదాలు మీరు కొట్టేసే రోజులు వస్తాయి. ఆమెన్. వీళ్ళ ఆశీర్వాదాలు మీరు కొట్టేసే రోజులు వస్తాయి. అమ్మా, మా తాతయ్య 10,000 ఇచ్చేట ఇటీ నేను దాచిపెడతా. అమ్మమ్మ నాన్నమ్మ ఒక 50,000 ఇచ్చి నీకు దగ్గర ఎందుకున్నానా ఇటీ నేను భద్రంగా బీరువాలో పెడతాను. నాకు తెలుసు మీ సంగతి. వీళ్ళ మీద దేవుడు అతి కృపను రిలీజ్. ఆమేన్. హే బాబోయ్, నా కూతురు ఎంత బ్లెస్ అయిపోతుంది, నా కొడుకు ఎంత బ్లెస్ అయిపోతున్నాడు, వీడికి ఎంత డబ్బు వచ్చేస్తుంది, నాకేం రావట్లేదు. కొన్ని రోజులు చూద్దాం ఆ సీజన్ ఎట్లా ఉందో. ఓకే, మేబీ మీ జీవితంలో డోర్లు మూయబడ్డాయేమో, దేవుడు వీళ్ళ జీవితంలో తెరువునుగాక. ఆమెన్. ఏమో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చారనుకో, వాళ్ళు పాపం మంచోళ్ళు కాబట్టి నేరుగా మీకే తెచ్చిస్తారు. మీరు మహా దుర్మార్గులు ఏం చేస్తారు, తీసి బ్యాంకులో పెడతారు, సేఫ్ ఉంటే ఫిక్స్డ్ వేస్తారు. నీ గురించి వాళ్ళ డబ్బులు అవి, వాళ్ళ డబ్బులు. ఆమెన్. మీరు ఈ స్థితి నుంచి బ్లెస్ అవుతారు. ఆమెన్. ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తున్నాను, చిన్ననాటి స్థితి నుంచే మీరు భయంకరంగా దీవించబడాలి. ఆమె ఏవో మీ మమ్మీ డాడీ లాగా వెయిట్ చేయవాకండి రవి, వాళ్ళు అది చాలా టైం పట్టింది. అలా అయ్యో తలకాయ నొప్పి, ఇంకా ఉద్యోగాలు లేవు, ఇంకా గీక్కుంటూ ఎన్నిసార్లు ఏటీఎం గీకినా డబ్బులు రావు. ఎందుకంటే అయిపోయాయి కాబట్టి. ఏటీఎం తగ్గితా ఉంటారు. ఏమో ఇన్వాలిడ్ కార్డ్ అంటది. ఓకే, అట్లా అవుతుంది. ఓకే, వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడకండి ప్లీజ్. వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడకు. పేరెంట్స్ మీద, దేవుడి మీద ఆధారపడు. భయంకరంగా దీవిస్తాడు. ఆమెన్. ఆమెన్. నెవర్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్ మ్యాన్. వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ దగ్గర ఏం లేదు. మా దగ్గర ఏముంది, మా నాన్న నాకేమీలా, నేను కూడా నీకేమీనా. తాత ముత్తాతలు ఆస్తే ఏందండి బతికేది. Let us be a blessing to many people. Amen. Hallelujah. Amen. Amen. ఓ ఈయన బయటికి రమ్మంటే అన్నీ తెస్తున్నాడు. దేవుడు అన్నీ జీరో చేసి పడేశాడు అబ్రాహాంకి. అన్నీ అక్కడ పెట్టినా నువ్వు ఒక్కడే బయటికి అన్నాడు. God made him zero. And he's bringing his father's territory. He's bringing his father's things. ఏమొద్దురా మీ నాన్న, నువ్వు ఆడబెట్టు, నువ్వు రా బయటికి రా అన్నాడు. ఆమేన్. దేవుడి మీద నిజంగా నీకు అంత నమ్మే దమ్ము ఉంటే నిన్ను కూడా దేవుడు ఆ విధంగా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం మీ పిల్లలు దీవించబడాలని? ఎందుకు పైసలు తీసుకున్నామనే మీరు వెంటనే తీసుకుంటారు పైసలు. ఏం చేస్తారు మరి వాళ్ళ దగ్గర? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు ఎక్కడ పొరపాటున ఆఫరింగ్ బాక్స్లో వేస్తారని భయం మీకు. ఇంత గట్ట ఎక్కడ వేసేస్తారే భయం. అమ్మ బాబు, ఇది వీళ్ళంతా మెంటలో వీళ్ళు ముందు కూర్చుంటారు, వీళ్ళు వాక్యం ఎక్కువ వింటుంటారు. ఏదైనా కట్ట దొరికిందంటే ఆఫరింగ్ బాక్స్ బాగా లెక్క పెట్టి ఒక పేపర్ తీసి ఆఫరింగ్ వేయండి, మిగతాది నేను అప్పులు కట్టుకుంటా. ప్లీజ్ డోంట్ టచ్ యువర్ చిల్డ్రన్స్ మనీ. వాళ్ళకి వస్తాయి,
వాళ్ళకి వస్తాయి. యూ విల్ షేర్ ద టెస్టిమనీస్ ఇన్ ద కమింగ్ డేస్. God will bless them. God will bless them. Amen. Amen. 1,000 times in Jesus name. ఆమెన్. మేబీ వాళ్ళు వినకపోవచ్చు, మేబీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నా విత్తనాలు వాళ్ళ జీవితాల్లో పడుతున్నాయి. ఆమెన్. నా నోట్లోంచి వచ్చే విత్తనాలు వాళ్ళ జీవితాల్లో పడుతున్నాయి అంతే. ఆమెన్. దేవుడు దీవించి తీరుతాడు. దేవుడు దీవించి తీరుతాడు. ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు, మనకు 1000 తరాలు 1000 రకాల కృపలు దేవుడు రిలీజ్ చేస్తాడు. ఆమేన్. 1000 తరముల వరకు కృపను ఆయన విస్తరింప చేస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్. లెట్ us have grace in every generation in Jesus name. Let us have grace. మన ఇంట్లో ప్రతి ఒక్కరి మీద కృప ఉండును గాక. ఆమేన్. మన ఇంట్లో ప్రతి ఒక్కరి మీద కృప ఉండును గాక. మన ఇంట్లో ప్రతి ఒక్కరి మీద దేవుని కనికరం ఉండును గాక. మన ఇంట్లో ప్రతి ఒక్కరి మీద దేవుని కటాక్షం ఉండును గాక. మన ఇంట్లో దేవుని సంపూర్ణమైన కృప వెంబడి కృప మన కుటుంబాల్లో అందరి మీద ఉండును గాక. I think no one should miss this grace. ఈ కృపను ఎవ్వరూ మన కుటుంబాల్లో మిస్ అవ్వకూడదు. Hallelujah. Let everyone in my family receive grace in Jesus name. 1,000 times. Hallelujah. 1000 రెట్లు దేవుడు మనల్ని కృపతో నింపును గాక. Oh, his word is something powerful. ఉన్న పళంగా మీ అందరూ 1000 రెట్లు దేవుడు దీవించును గాక. ఉన్న పళంగా నేను అంటాను, ఏ సాక్ష్యాలు వచ్చినా రాకపోయినా, ఏ సర్మన్ సాక్ష్యాలు వచ్చినా రాకపోయినా, ఈ సర్మన్ సాక్ష్యాలు మాత్రం దేవుడు తెచ్చును గాక. ఆమేన్. 1000 రెట్లు 1000 రెట్లు 1000 రెట్లు 1000 రెట్లు 1000 రెట్లు నీ జీతము 1000 రెట్లు. ఆమేన్. నీ స్థితిగతులు, నీ ప్రాపర్టీస్, నీ ఆస్తిపాస్తులు దేవుడు 1000 రెట్లు చేయును గాక. 1000 రెట్లు చేయును గాక. May the Lord increase the EGM territories 1,000 times in Jesus mighty name. 1000 బ్రాంచులు ఉండును గాక. 4000 5000 బ్రాంచులు ఉండును గాక. 1000 రెట్లు అంతే యేసు నామములో. అస్సలు మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్. 10,000 వస్తుంది ప్రభు జీతం, దీన్ని 1000 రెట్లు మార్చేయి. ఆమేన్. నేను నమ్ముతున్నాను, నువ్వు బైబిల్లో ఒక మాట అన్నావు, 1000 రెట్లు చేస్తానని. చెయ్యి. ఆమేన్. ఐఎమ్ రెడీ టు రిసీవ్ 1,000 times. I am ready to receive 1,000 times. ఎలీషాకు వాక్యం తెలీదు, అందుకే 2 అడిగాడు. కానీ మనకు వాక్యం తెలుసు, 1000 రెట్లు అడగబోతున్నాం. ఆమేన్. దేవా మమ్మల్ని 1000 రెట్లు దీవించండి. ఆమేన్. ఆమేన్. ఆయన 1000 తరాలు కృప చూపించే దేవుడు. అందుకనే దేవుడు ఆశీర్వాదాలు ఎన్ని తరాలు? 1000 తరాలు. శాపాలు 100 తరాలు. 100 జనరేషన్స్ని దాటుకొని వెళ్తుందంట శాపాలు. కానీ ఆశీర్వాదాలు 1000. ఓ మై గాడ్, 1000 జనరేషన్స్. అంటే మనలాంటి పుట్టుక ఒక 999 మంది పుట్టాలి. అప్పుడు దాకా దేవుడు అబ్రహాము యొక్క జీవితాన్ని ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. 1000 రెట్లు మనం పొందుకోబోతున్నాం. ఆమేన్. ఏమో మీరేమో నాకు సంబంధం లేదు, కానీ నేనైతే 1000 రెట్లు పొందుకోబోతున్నాను అంతే. నాకు తెలియదు అబ్బా. మీరు నమ్మితే తీసుకోండి. ఆమేన్. ఏం జరగబోతుంది మీ కుటుంబాల్లో? 1000 రెట్లు జరగబోతుంది. 1000 రెట్లు 1000 రెట్లు. ఎందుకంటే శాపానికి దేవుడు ఎప్పుడు 1000 అనే పదం వాడలేదు, ఆశీర్వాదానికి వాడాడు. ఆమేన్. ఆల్వేస్ గాడ్ విల్ యూజ్ ద బిగ్ నంబర్ ఫర్ బ్లెస్సింగ్. ఆమేన్. Hallelujah. And the Lord Almighty already used the big number 1,000 to rule and reign with Jesus. యేసు క్రీస్తు ప్రభుల వారితో మనం 1000 ఏళ్ళు ఏం చేయబోతున్నాము? కూర్చొని ఆడుకోబోతున్నాం. అవునా? పరిపాలించబోతున్నామండి. you're ready to rule, man. దేవుడు మిమ్మల్ని పరిపాలకులుగా దేవుడు చేయబోతున్నాడు 1000 సంవత్సరాలు. Hallelujah. There is no opposition party in 1,000 years. Amen. యునానమస్ అంటే ఏంటి? మనమే, ఇంకెవరు లేరు అంతే. వాడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. 1000 సంవత్సరాలు వాడిని బంధించేస్తాడు దేవుడు. మనము
1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాం. ఆమె 1000 years రూలింగ్ అండ్ రైనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆ 1000 years ఎంటర్ కాకముందు 1000 times మనం బ్లెస్ అవ్వాలి. ఆమెన్. ఎనీ టైమ్స్ బ్లెస్ అవ్వాలి? ఎనీ టైమ్స్ బ్లెస్ అవ్వాలి? ఎనీ టైమ్స్ బ్లెస్ అవ్వాలి? 1000 times నువ్వు బ్లెస్ అయితే దేవుడు నిన్ను బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. కీర్తనలు 105:8. Psalm 105 verse number 8. Psalm 105 కీర్తనలు 105:8. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వావ్. దేవుడు ఆ వ్యక్తిని పిలిచి 1000 తరముల వరకు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఇస్సాకుకు చేసిన ప్రమాణములు దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమెన్. యు నీడ్ టు ఆస్క్ స్క్రిప్చర్స్. నువ్వు దేవుడిని ఏదైనా అడుగుతుంటే స్క్రిప్చర్స్ అడగాలి. ఫ్రిడ్జ్ టీవీ కాదు అడగాల్సిన నువ్వు, బండి కారు కాదు అడగాల్సిన నువ్వు, స్క్రిప్చర్స్. ఏం అడగాలి నువ్వు? స్క్రిప్చర్ అంటే వాక్యాన్ని అడగాలి నువ్వు దేవుడిని. ఫాదర్, ఐ వాంట్ దిస్ స్క్రిప్చర్ ఇవ్వవా అంటే దేవుడు తీసిస్తాడు నీకు. ఆమెన్. ఆమెన్. సో డోంట్ ఆస్క్ ఫిజికల్ థింగ్స్. దేవుడిని ఫిజికల్ థింగ్స్ ఎక్కువ అడగకు, స్పిరిచువల్ థింగ్స్ ఎక్కువ అడుగు. ఆమెన్. హల్లెలూయా. ఆస్క్ దిస్ లార్డ్. ఈ దేవుడిని ఏం అడగాలి తెలుసు నువ్వు? స్క్రిప్చర్స్. ఏమంటున్నాడు ఆయన? తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు ఆయన కాపాడుకున్నాడు. అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఎందుకంటే యాక్చువల్లీ అబ్రహాముకు ఒక్క కొడుకు కూడా లేడు, ఒక కూతురు కూడా లేదు. కానీ ఆ టైంలో దేవుడు వచ్చి అబ్రహాంతో విధంగా మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నువ్వు వేవేళ్ళ ప్రజలకు నువ్వు తండ్రి అవుతావు అని అంటున్నాడు. దేవుడు నీ కొడుకునిస్తాను, నీ కూతుర్నిస్తాను, 2 పిల్లల్ని ఇస్తాను అంటలే. డైరెక్ట్గా దేవుడు దేన్ని ఎన్కౌంటర్ చేశాడు? 1000. నువ్వు 1000కు తండ్రి వగుదువు, అమ్మా నువ్వు 1000కు తల్లి వగుదువు అని దేవుడు వాళ్ళకిచ్చిన మాట. ఆమెన్. ఈరోజు అటువంటి గొప్ప ఘనమైన మాటను దేవుడు మనకిచ్చును గాక. హల్లెలూయా. ఇదిగో దేవుడు ఈ ఈజియం సంఘాన్ని, బిడ్డలందరినీ కూడా 1000గా దేవుడు దీవించును గాక. 1000 times దేవుడు బ్లెస్ చేయను గాక. 1000 times దేవుడు మనల్ని ఎగ్జాల్ట్ చేయను గాక. 1000 times మన జీవితంలో ఉన్న మన ఇన్కమ్ పెరుగును గాక. 1000 times ఇదిగో మనం కోల్పోయినవన్నీ 1000 times పెరుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 1000 రెట్లు అంటే నువ్వు కౌంట్ కూడా చేసుకోలేవు, నీ వల్ల కాదు. ఐ థింక్ మీ శక్తికి మించిందే చెప్తున్నాను ఈరోజు నేను. 1000 రెట్లు దేవుడు మారుస్తాడు. ఆమెన్. 1000 రెట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. 1000. ఇదిగో ఇక్కడ ఉన్న మీ అందరే, ఇంకోటి, ఈ 1000 రెట్లు ఆశీర్వాదం పొందుకోకుండా చచ్చిపోకండి ప్లీజ్. మీ చావును కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. చేస్తారా ఎవరన్నా? చెయ్యండి. ఒకవేళ రేపే నువ్వు ఎగిరిపోవాలి, టికెట్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ ప్రభా, నిన్నే వాక్యం విన్నాను, ఎట్లా నిన్నే వాక్యం విన్నాను, కొంచెం 1000 రెట్లు దీవించి ఆ తర్వాత తీసుకో. అప్పుడు దాకా నేను రాను అని ఇక్కడ నువ్వు దీవించు, 1000 రెట్లను ఆశీర్వదించు. ఆమెన్. సో మనము రూపాయి, 2 రూపాయలకి, 10 రూపాయలకి సతమతం అవుతూ ఉన్నాం. అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. దేవుడు నీకు కొద్దిగా ఇవ్వలేదేమో, దేవుడు నీకు ఒకేసారి ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఏ ఏరియాలో ఉన్నావో, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావో, ఏ జోన్లో ఉన్నావో, దేవుడు ఆ ఏరియాలో నీకు 1000 రెట్లు దేవుడు ఇచ్చును గాక. 1000 రెట్ల బలం నీకు దేవుడిచ్చును గాక. 1000 రెట్ల శక్తి దేవుడిచ్చును గాక. 1000 మందిని, 1000 దురాత్మల్ని కూల్చేసే శక్తి దేవుడు ఒకేసారి నీకు ఇచ్చును గాక. ఆమెన్. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు నిన్ను పరిపాలకుడిగా దేవుడు చేయును గాక. హల్లెలూయా. 1000 times is not an ordinary thing. 1 time, 2 time, 10 time, 20 time అది వేరే. 1000 times అంతే యేసు నామములో. హల్లెలూయా. 1000 రెట్లు. నా దగ్గర డబ్బులు లేవంటే నేను ఇస్తా పోనా. స్టేషన్లో కూర్చున్నాడు, ఎవరన్నా డబ్బులు ఇస్తే దేవుడు పంపిస్తే నేను వెళ్దాం అనుకున్నాను. ఒక ఆయన వచ్చి నేరుగా టికెట్ 100 రూపాయలు అయితే